దేవుని గొప్ప నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, దేవుని మహాప్రేమలో, ఆయన వాత్సల్యతలో ఈ డిసెంబర్ మాసంలో 2వ పునరుద్ధానములు మనము పొందుతాన్ని బట్టి ప్రభువును మనము స్తుతిస్తూ, ప్రభువారు ఈరోజు మనతో కొన్ని విషయాలు మాట్లాడుటకు సిద్ధపడుతున్నారు. దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేస్తున్నప్పుడు ఈ వాక్యము నన్ను బట్టి అని ఎవరికి వారు అనుకోవాలి. ఈ వాక్యము మన హృదయాలలో ప్రభావితం చేయాలి. ఈ వాక్యము మన హృదయాలను సరి చేయాలి. అంతేగాని వాక్యం వినేటప్పుడు మెచ్చుకోకూడదు. సరి చేయబడితే అంతకంటే గొప్ప భాగ్యం ఏమని చెప్పండి. ఈరోజు సమూయేలు 2వ గ్రంథములో నుంచి ఒక భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాం. సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయములో, మీరేం చదవద్దు, వినండి. సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం నుంచి 10వ వచనం వరకు ఈరోజు మన వాక్య ధ్యానం. అక్కడ ఈ భాగములో, అంటే ఈ చదవబడిన ఈ 6 వచనాలలో మనకు కొన్ని విషయాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రియమైన వాళ్ళ ఏముంటుంది అంటే, దావీదు 30 సంవత్సరాల వయసులో రాజయ్యాడు అని అక్కడ మనకు కనిపిస్తుంది. చెప్పండి, ఎన్ని సంవత్సరాల వయసులో? 30 సంవత్సరాల వయసులో రాజయ్యాడు. అతడు రాజయ్యి 40 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసినట్లుగా బైబిల్ గ్రంథము మనకు స్పష్టంగా తెలియజేస్తాము. అలాగే మనము ఇది కొత్త నిబంధనలో కూడా జ్ఞాపకం చేసుకుంటే, యేసు క్రీస్తు ప్రభువారు కూడా 30వ సంవత్సరములో ఆయన సేవ ప్రారంభించినట్లుగా మనం చూస్తాం. దావీదు 30వ సంవత్సరంలో రాజైనట్లుగా యేసు క్రీస్తు ప్రభువారు 30వ సంవత్సరములో సేవ ప్రారంభించారు. అంటే ఇక్కడ కొన్ని ఆత్మీయమైనటువంటి పాఠాలను మనం నేర్చుకోవటానికి ప్రభువు మన యొక్క హృదయాలను ముందు తెరవాలి. వాక్యం ఎప్పుడూ కూడా పైన చెప్పుకుంటూ వెళితే మనము చనిపోయేంత వరకు అసలు ఏమి నేర్చుకోలేము, ఏమి జరగదు మనకి, ఇక అంతే. కాబట్టి ప్రియమైన వారులారా, లోతైన వాక్యం అంటే హృదయాలలోనికి దూసుకు వెళ్ళే వాక్యాలు మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే, చూడండి, దావీదు రాజయ్యాడు 30వ సంవత్సరంలో 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అంతవరకు బాగానే ఉంది. 6వ వచనంలో ఏమంటుంది చూశారు, యెబూసీయుని దేశములో నివాసులై ఉండగా రాజును అతని పక్షపు వారును యెరూషలేమునకు వచ్చిరి. దావీదు రాజు అయిన తరువాత రాజుగారితో పాటు ఎవరు వస్తారు చెప్పండి? రాజుగారి సైన్యం వస్తారు కదా, రాజుగారి పక్షాన వారి సిబ్బంది వస్తారు కదా. అప్పటికి యెరూషలేములో ఎవరున్నారట? యెబూసీయులు ఉన్నారట. చదివారు కదా మీరు 6వ వచనం, యెబూసీయులు ఉన్నారట యెరూషలేములో. ఈ యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి, ఈ మాట మీరు బాగా అర్థం చేసుకోండి. దావీదు రాజు అయ్యాడు, యెరూషలేము వచ్చాడు. అక్కడ ఎవరున్నారు? యెబూసీయులు ఉన్నారు. దావీదు రాజు వస్తున్నాడని గ్రహించిన యెబూసీయులు దావీదుని యెరూషలేములోనికి రాకుండా చెయ్యడానికి ఒక పన్నాగము పన్నారు. వింటున్నారా వాక్యం? దావీదు ఎక్కడికి వస్తున్నాడు చెప్పండి, చెప్పాలి, మీరు మాట్లాడాలి. దావీదు ఎక్కడికి వస్తున్నాడు? యెరూషలేమునకు వస్తున్నాడు. మాట్లాడండి అమ్మా, ఎక్కడికి వస్తున్నాడు? యెరూషలేమునకు వస్తున్నాడు.
యెరూషలేము అంటే అర్థం ఏం చెప్పుకుంటున్నాం మనం ఇప్పుడు? దేవుని సన్నిధి. మాట్లాడండి, యెరూషలేము అంటే అర్థం ఏంటి? దేవుని సన్నిధిలోనికి, అంటే యెరూషలేములోనికి దావీదు వస్తుంటే రాకుండా చేస్తున్నారంట. ఎవరు? యెబూసీయులు. గుర్తుపెట్టుకోవాలి మాట. ఇప్పుడు ఈ యెబూసీయులు దావీదుని లోపలికి రాలేదని తలంచి, నీవు వచ్చిన ఎడల, ఒకవేళ నీవు వస్తే, ఎక్కడికి? యెరూషలేములోనికి వస్తే వాళ్ళు చెప్తున్నారు, ఇక్కడి గుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానము పంపిరి. నువ్వు వచ్చావా దావీదు? నువ్వు రాజు అయితే మాకేంటి? ఇక్కడ మా దగ్గర ఎవరున్నారు? గుడ్డి వాళ్ళు ఉన్నారు, చెప్పండి, కుంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని మేము పంపిస్తాము, వాళ్ళే మిమ్మల్ని వెళ్ళగొట్టేస్తారు అని చెప్పి దావీదు రాజుకు వర్తమానము పంపారు. ఎవరు? యెబూసీయులు. గుర్తుపెట్టుకోవాలి మీరు వాక్యం అయ్యేదాకా. ఎవరంట? యెబూసీయులు. ఇప్పుడు ఈ వర్తమానం పంపితే దావీదు ఏం చేశాడు? అయినను దావీదు పురము అనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరుచుకొనెను. ఆ దినమున అతడు యెబూసీయులను హతము చేయువారందరూ నీటి కాలువపైకి వెళ్ళి దావీదునకు ఏలిన గుడ్డివారు కుంటివారు హతము చేయవలెనని చెప్పెను. వింటున్నారా వాక్యం? ఈ రోజుల్లో ఇట్లాంటి వర్తమానాలు అవసరం. పైన వాక్యాలు ఎప్పుడు చెప్పకూడదండి అసలు. అవన్నీ అయిపోయి, ఆ కాలం అయిపోయి. కొంచెం లోతుగా హృదయానికి తాకాలి, అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే మన జీవితాలన్నీ కూడా ధన్యకరముగా మార్చబడతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పాలందరూ హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజల, ఇందుకు ఎవరు యెబూసీయులు? ఎందుకు దావీదును కూడా రానియకుండా వారు ఆపగలుగుతున్నారు అనేది ఈరోజు ఒక పాఠముగా, మనము ఆత్మీయ పాఠముగా తెలుసుకోబోతూ ఉన్నాం. యెబూసీయులు అనే వారిని యెబూసు అని కూడా పిలుస్తారు. యెబూసు అని పిలుస్తారు. యెబూసు అనే వారిని యెబూసీయులు అని పిలుస్తారు. యెబూసు అనే మాటకు అర్థము త్రొక్కబడు స్థలము. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి, వీలైతే నోట్ చేసుకోండి బైబిల్లో. యెబూసు అనే మాటకు అర్థం చెప్పండి. త్రొక్కబడు స్థలము. త్రొక్కబడు స్థలం, త్రొక్కేస్తుంది. యెబూసు అంటే త్రొక్కేస్తుంది, త్రొక్కబడే స్థలం అది. అది గుర్తుపెట్టుకోవాలి. కనుక ప్రియులారా, ఇక్కడ ఈ యెబూసీయులను గురించి మనము కొంత తెలుసుకునే ముందు అసలు వీరి యొక్క చరిత్ర ఏంటో మనం తెలుసుకోవాలి. వినండి, వాక్యం చూడండి. యెబూసీయుల గురించి మనం వినేటప్పుడు కొంత వారి స్టోరీ తెలుసుండాలి కదా మనకి. ఆ స్టోరీ మనం తెలుసుకోవాలంటే ఆది కాండంలోనికి ఒకసారి వెళ్ళండి. ఇది ఇక్కడే ఉంచి వాక్యం ఆది కాండము 10వ అధ్యాయంలోనికి వెళ్ళండి. చూడండి, 10:15 ఒక మాట ఉంటుంది అక్కడ. ఆది కాండము 10వ అధ్యాయము. కనాను తన ప్రథమ కుమారుడగు యెబూసీయులను అక్కడ ఆగండి. ఇప్పుడు వీరు ఎవరి పిల్లలని అర్థమైంది మీకు? యెబూసీయులు ఎవరి పిల్లలని మీకు అర్థమవుతుంది? కనాను అనబడిన వాని యొక్క సంతానం. అంటే వీరు ఎవరు అంటే, యెబూసీయులు ఎవరు అంటే కనాను సంతతి వారు. అది మీకు తెలియటానికి ముందు యెబూసీయులు ఇప్పుడు చెప్పండి ఎవరు? కనాను సంతతి వారు. కనాను సంతతి వారు అంటే, కనాను అంటే ఎవరు అసలు? కనాను వారు అంటే శపించబడిన వారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే శపించబడినటువంటి జాతులలో, వంశములో ఉన్నవారు వారు.
కనానీయులు అంటారు కదా వారు. అందుకని మీరు కనానీయుల సంతానము ఈ యెబూసీయులు అని చెప్పడానికి మీకు ఆ వాక్యం తెలియజేస్తున్నాను. ఇంకొంచెం ముందుకు వెళితే అదే ఆదికాండములో 15వ అధ్యాయములో 21వ వచనములో 15వ అధ్యాయము 21వ వచనములో ఈ కనానీయులు ఉండేటువంటి ఈ ప్రాంతమును తన ప్రజలకు అంటే అబ్రహాము యొక్క సంతానములకు ఇస్తానని దేవుడు ఒక నిబంధన చేశాడని అక్కడ రాసి ఉంటుంది. ఆ 15:21 మీ తర్వాత చదువుకోండి. అంటే ఏ కనానీయులు ఉన్నారో ఆ కనానీయులు ఉండేటువంటి ప్రాంతాన్ని దేవుడు అబ్రహాము యొక్క సంతతి వారికి ఇస్తానని ప్రమాణము చేశాడు, నిబంధన చేశాడు అని మొట్టమొదట మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని ప్రజలారా, మీకు ఇంకా అర్థం కావాలంటే ఐగుప్తులు ఎక్కడున్నారు, ఆ ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడున్నారు ఒకప్పుడు అంటే ఐగుప్తులో ఉన్నారు. చెప్పండి, ఎక్కడున్నారు వాళ్ళు? ఎంతకాలం ఉన్నారు? 430 సంవత్సరాలు ఉన్నారు. ఈ 430 సంవత్సరాల అనంతరం దేవుడు ఒకప్పుడు అబ్రహాముకి చెప్పి నిబంధన చేశాడు కదా, నీ సంతానమునకు నేను వాగ్దాన భూమిని పాలు తేనెలు ప్రవహించు దేశమును ఇస్తానని చెప్పాడు కదా. ఆ ఇస్తానన్న దేశమునకు ఐగుప్తులో నుంచి ఈ ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి మోషే గారి నాయకత్వంలో వారిని తీసుకుని వెళ్తున్నాడు. ఎక్కడికి? ఆ కనాను దేశానికి. కనాను దేశం ఎవరిది? వేరేది కాదు, కనానీయులది. అంటే ఈ కనాను దేశాన్ని అంటే పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇశ్రాయేలీయుల ప్రజలకు ఇస్తానని దేవుడు వాగ్దానము చేసినప్పటికీ ఆ సమయానికి అక్కడ కనానీయులు నివాసం ఉంటున్నారు. వాళ్ళు అక్కడ మంచి సస్యశ్యామలమైన భూములు ఉన్నాయి, వ్యవసాయపు పంటలు ఉన్నాయి, మంచి మరి సారవంతమైన నీరు ఉంది, అక్కడ అన్నీ ఉన్నాయి అక్కడ. కానీ దేవుడు ఆ ప్రాంతాన్ని నీ ప్రజలకు ఇస్తానని అబ్రహాముకు వాగ్దానము చేసిన ప్రకారం కొన్ని సంవత్సరాలు అయిపోయింది వాగ్దానం చేసి. దేవుడు అబ్రహాము కాలములో వాగ్దానం చేస్తే మోషే కాలములో ఇప్పుడు వారిని ఎక్కడ తీసుకెళ్తున్నాడు? కనాను దేశానికి తీసుకుని వెళుతున్నాడు. దీంట్లో ఒక చిన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజు ప్రార్థన చేస్తే రేపు వచ్చి అడుగుతారు, ఏం పాస్టర్ గారు ఏం ఫలితం కనపట్లేదే అంటే. అబ్రహాముతో నిబంధన చేస్తే అబ్రహాము కాలంలో కాదుగా వారు వెళ్ళింది. అర్థమవుతుంది ఆ మాట? అబ్రహాముకు నిబంధన చేశాడు, నీ ప్రజలను కనాను దేశానికి పంపిస్తానని. కనాను దేశానికి వెళ్ళేటప్పుడు అబ్రహాం ఉన్నాడా? చెప్పండి, ఉన్నాడా? లేడు కదా, అప్పటికే చనిపోయాడు. అంటే దేవుడు వాగ్దానము చేస్తే వాగ్దానమును మనము మర్చిపోతాం, కానీ వాగ్దానము చేసిన మన దేవుడు ఎప్పుడు మరిచిపోయే దేవుడు కాదు. అతను దేవుని స్తోత్రం చెప్పండి. వాగ్దానం ఏమిటి? నీ వాగ్దానం. మన వాగ్దానాలేమో మర్చిపోయే వాగ్దానాలు, అది ఇచ్చేస్తామని ఆర్భాటంగా చెప్తాం. కానీ దేవుడు ఒక మాట చెప్పాడు అంటే ఖచ్చితంగా జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు వీరిప్పుడు మోషే ఆధ్వర్యంలో అక్కడికి వెళ్తున్నారు, ప్రయాణం చేస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారండి వాళ్ళు? 40 సంవత్సరాల ప్రయాణం చేశారు. వాస్తవానికి ఎన్ని రోజుల్లో వెళ్ళిపోవచ్చని చెబుతుంది? 40 రోజుల్లో వెళ్ళిపోవచ్చు అంట. కానీ వారి విశ్వాసం సరిలేక దేవుడు ఏం చేస్తాడు తెలుసండి? మన హృదయం చూస్తాడు, మన భక్తి చూస్తాడు, మన ఆసక్తి చూస్తాడు. మనము దేవునికి ఏ రకంగా ప్రామిస్ చేశామో ఆ ప్రామిస్ నిలబెట్టుకుంటున్నామో లేదో అవి కూడా చూస్తాడు. చూసి
నీకు ఏ బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వాలని ఒకప్పుడు వాగ్దానము చేశాడో అవి ఇవ్వకుండా ఆలస్యం చేస్తూ టైం గడుపుతా ఉంటాడు దేవుడు. మనం అనుకుంటాము, ఎంత పరిచర్య చేస్తున్నాను కదా, ఎంత కష్టపడుతున్నాను కదా, ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు దేవుడు అని మనం అనుకుంటాం. ఇశ్రాయేలు ప్రజలు 40 రోజుల్లో మరి కనానికి వెళ్ళేవారు 40 సంవత్సరాలు ఎందుకు తిప్పాడు? అక్కడక్కడే తిప్పుతున్నాడట. ఆ అరణ్యంలోనే వారు తిరుగుతున్నారు. అంటే వారు ఇంకా పరిపూర్ణులు కాలేదు, వారు ఇంకా సంపూర్ణులు కాలేదు. ఈ మాట గుర్తుపెట్టుకో, దేవుడిలో నీకు ఎప్పుడైతే సంపూర్ణత వస్తుందో, ప్రార్థన రావటం అంటే బైబిల్ తీసుకొని రావటం కాదు. ప్రార్థనకు రావటం అంటే ఏదో ఆదివారం కాసేపు వచ్చి కూర్చొని వెళ్ళటం కాదు. ప్రార్థన అంటే యేసు ప్రభువుని ఎప్పుడైతే విశ్వసించావో, ఆ విశ్వసించిన నాటి నుంచి, ప్రభువా, ఒకప్పుడు నేను లోకములో వ్యర్థముగా పడి ఉన్నటువంటి ప్రయోజనము లేని పాత్రను ఈ రోజున ఈ పాత్రని నీ చేతికి ఇస్తున్నాను. నీకు ఇష్టమైన రీతిగా ఈ పాత్రను వాడుకో, నాలో లోపాలుంటే సరి చేసుకో అని నీ జీవితాన్ని యేసయ్య చేతిని ఎప్పుడు పెడతావో అప్పటి నుంచి ఆయన నిన్ను వాడుకోవటం ప్రారంభిస్తాడు. మాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, మన చర్చ అని కాదు, లేదు, ప్రార్థనకి వెళ్ళి ఆయన ఆ ప్రార్థనకి వెళ్ళి ఆయనకి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. అంటే తెలిసి ఒకటి ఉంది, నాకు తెలుసు. ఆయన సిగరెట్ కాలుస్తాడు. ప్రార్థనకి వెళ్తాడు, రక్షణ పొందాడు, అన్నీ చేస్తాడు, సిగరెట్ కాలుస్తాడు. ఎప్పుడన్నా మన సంఘం కాదుగా, ఎప్పుడన్నా కనపడి అయ్యారు బాగున్నారా? ఆ బాగున్నారు. ఈ బలహీనత తీసివేసేటట్లుగా ప్రార్థన ఏం చేయాలంట? ఏమండి, నాకు నవ్వు వస్తుంది ఒకసారి. నువ్వు సిగరెట్ ఏమో 10 రూపాయలు పెట్టుకుంటావు, వెలిగిస్తావు. నేను క్రైస్తవుని తెలిసి కూడా రోడ్డు మీద పొగదులుతావు. నేనంటే ప్రార్థన చేయాలంటే సిగ్గు ఎక్కడ లేదని ముఖానికి నాకు అనిపిస్తుందండి. ఒకసారి నువ్వు దేవునితో ఒక నిబంధన చేసుకోవచ్చుగా, ప్రభువా, పనికిరాని పాత్రగా నన్ను చేశావు, ఇప్పుడు నన్ను పనికొచ్చేవాడిగా చేసుకున్నావు, ఈ పాపిష్టితులను వదలటం లేదు. ఇది నేను పట్టుకోగానే ఇది పాముగా తిరిగి నన్ను కరిచేటట్లుగా, లేకపోతే ఇది నన్ను చూస్తేనే నాకు భయం కలిగేటట్లుగా నేను ఎలాగైనా మారిపోవాలి ప్రభా, నువ్వు ఎందుకు నిబంధన చేసుకోవట్లేదు? అందుకని క్రైస్తత్వం అంటే ఏమిటంటే ఏదో అలా అరాకొరా భక్తి చేస్తే కుదరదండి. మనలో ఉన్న ముందు వాటిని బలహీనత సరి చేసుకోవాలి. దాని గురించి ఈరోజు ఈ వాక్యం. అందుకని ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు లక్షల మంది మోషే గారి నాయకత్వంలో వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? కనాను దేశానికి వెళ్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు అనుకుంటున్నారు ఎక్కడో కనాన్ అంట. ఇప్పుడు ఈ మోషే గారు తీసుకెళ్తున్నాడు. అక్కడ ఏ కొండలు ఉంటాయో, ఏ లోయలు ఉంటాయో, ఇప్పుడు అవన్నీ బాగు చేసుకోవాలి. అది పంట పొలాల్లో కాదు, సౌడి భూమిలో, ఏం తెలుసు మనకి అని వీళ్ళు అనుకుని ఉండవచ్చు. కానీ దేవుడు వారికి శ్రేష్టమైనటువంటి భూమిని వారి చేతులకు అప్పగించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఏది అప్పగించినా నీ చేతికి అది ఆశీర్వాదకరముగా శ్రేష్టముగా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు ఈ కనానికి వెళ్ళేటువంటి సమయంలో, కనానికి వెళ్ళాలి కదా ఇప్పుడు ఇశ్రాయేలు వింటున్నారు అన్నమాట. ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళందరూ? కనానికి. దేవుడు ఏం భూమి అని చెప్పాడు? దాన్ని వాగ్దాన భూమి. అక్కడ ఏముంటుందని చెప్పాడు? పాలు తేనెలు ప్రవహించు దేశం అన్నాడు కదా. ఇప్పుడు మోషే గారు వేగుచోడ పంపించాడు. అరే అక్కడికి వెళ్ళండి, అక్కడ ఎవరు ఉన్నారో అసలు చూసిరండి అని చెప్పి కొంతమందిని పంపించాడు. అక్కడ ఎవరున్నారు ఇప్పుడు చూద్దాం. నిర్గమాకాండములోనికి రండి ఒకసారి. నిర్గమాకాండము
3వ అధ్యాయంలోకి వెళ్ళి ఒకసారి. నిర్గమాకాండము 3వ అధ్యాయము 8 నుంచి చదివాము ఒకసారి. నిర్గమాకాండము 3:8. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా ఇప్పుడు మీరు ఏళ్ళు లెక్కేసుకోవాలి, ఒక్కొక్క పేరు చెబుతున్నారు కదా, ఏళ్ళు లెక్కేసుకెళ్ళో చెప్పన్నారు. అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను అంటాడు. ఎంతమంది ఉన్నారు అక్కడ? అమ్మా చెప్పాలి, ఎంతమంది ఉన్నారు? 6 జాతుల వారు ఉన్నారు. చెప్పండి గట్టిగా, పర్వాలేదు. ఎన్ని జాతుల వారు ఉన్నారు? 6 జాతుల వారి పేర్లు అక్కడ ఉన్నాయి. కనానీయులని, హిబ్బీలని అలా ఉన్నారు కదా. అక్కడ యెబూసీయులు కూడా ఉన్నారా? ఏమన్నా ఉన్నారా? యెబూసీయులు కూడా ఉన్నారు. నేను ఎందుకు మిమ్మల్ని ఇంత వివరంగా అడుగుతున్నానంటే, కనాను దేశాన్ని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు అప్పగించటానికి, ఒక శ్రేష్టమైన మంచి దేశాన్ని అప్పగించడానికి దేవుడు దిగి వచ్చాడు ఆ ప్రజలకు అప్పగించడానికి. అయితే అప్పటికే 6 జాతుల వారు అక్కడ నివాసం ఉంటున్నారు. వాళ్ళందరూ కనాను సంబంధించిన వారు. అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ 6 జాతుల వారు అక్కడ ఉంటున్నారు. ఎవరు వీళ్ళు అని చెప్పుకున్నాము? కనానీయులు. కనానీయులు అంటే శపించబడిన వారు. సంఖ్యాకాండములో మీరు తర్వాత చూసుకోండి. 13వ అధ్యాయం 29వ వచనం ప్రకారము వీరు కొండ ప్రాంతములో నివసించువారు అని రాసి ఉంటుంది. ఎవరు? ఈ యెబూసీ. ఈ 6 జాతులలో యెబూసీలు అనబడిన వారు కొండ ప్రాంతాన్ని వారు సిద్ధపరుచుకున్నారు. అయితే విషయం ఏమిటంటే, ఇశ్రాయేలీయులు అనబడిన వారు. ఇశ్రాయేలు ప్రజలు అంటే ఎవరు? దేవుని ప్రజలు. ఇశ్రాయేలీల ప్రజలు అనబడిన వారు కనానుని స్వతంత్రించుకున్న తరువాత అక్కడికి వెళ్ళారు. మొత్తం మీద ఎక్కడికి వెళ్ళారు? ఆ వాగ్దాన భూమికి వెళ్ళారు. పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ 6 జాతుల వారు ఉన్నారు. వాళ్ళు మామూలు కాదు కదా, భయంకరమైనటువంటి జాతుల వారు. వాళ్ళు దేవుని ప్రజలారా, వారి దగ్గరకు వీళ్ళు వెళ్ళారు. ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు వాళ్ళని చూశారు. చూసి వారితో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? నా వైపు చూడండి. ఏమని మాట్లాడుతున్నారు? మేము దేవుడు పంపగా వచ్చిన వారం. చెప్పండి మీరు. మేము దేవుడు పంపగా వచ్చిన వారం. మాట్లాడకుండా నోరు మూసుకొని ఈ స్థలాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోండి అన్నారు. ఎవరైనా వారి ఇల్లు, వాళ్ళ స్థలాన్ని ఖాళీ చేసి వెళ్తారా? ఇప్పుడు చెప్పండి. మళ్ళీ నేను మీ ప్రశ్న వేస్తున్నా. ఏమన్నా ఖాళీ చేస్తారా? ఎవరైనా మనం వెళ్ళి దేవుడు పంపించాడు, ఈ ఇల్లు ఖాళీ చేయి అన్నాడుగా, పని చూసుకో అంటున్నాడు అనరా? అంటారు. వీళ్ళు కూడా అని ఉంటారు. కానీ దేవుడు వీళ్ళ పక్షాన ఉన్నందున, దేవుడు వీళ్ళ పక్షాన ఉన్నందున, అందులోనూ వాగ్దానము చేసి పంపించాడు కనుక, ఈ స్థలము మీదే అని చెప్పాడు కనుక, అది మీరు ఆక్రమించుకోవాలి అని దేవుడు చెప్పాడు కనుక వీళ్ళు అక్కడికి వెళ్ళారు. వెళితే దేవుడి ప్రజలారా, అక్కడ ఏం జరిగింది తెలుసా? ఎన్ని జాతులు ఉండాలని చెప్పుకున్నాము? 6 జాతులు. ఎట్టకేలకు వారి మీద యుద్ధము చేశారు. యుద్ధం చేయాలి కదా. పోవాలంటే ఎవరినే పోతారా? ఇల్లయ్యా ఖాళీ చేయి బాబు అంటే వెళ్ళరు కదా.
ఎట్టకేలకు యుద్ధము చేశారు. ఎవరితో? 6 జాతుల వారితో యుద్ధం చేశారు. చేసింది ఎవరు? దేవుని ప్రజలు అనబడిన ఇశ్రాయేలు. మాట్లాడండి, మీకు అర్థం అవుతుందో లేదా నాకు కావాలి. యుద్ధం చేసింది ఎవరు? దేవుని ప్రజలు అనబడిన ఇశ్రాయేలుల ప్రజలు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు యుద్ధం చేస్తే ఈ యుద్ధానికి తట్టుకోలేక 5 జాతుల వాళ్ళు పారిపోయారండి. అర్థమైంది? ఇప్పుడు మీ స్టోరీ అసలు అర్థమవుతుందా? మొత్తం ఎంతమంది ఉన్నారు? 6 జాతుల వాళ్ళు. వీళ్ళు వచ్చి నేను దేవుడు పంపగా వచ్చిన వాళ్ళం అన్నారు. అయితే ఏంటి అన్నారు. ఇప్పుడు వాళ్ళు యుద్ధం చేయడం మొదలు పెట్టారు ఇశ్రాయేలు ప్రజలు. ఈ యుద్ధానికి తట్టుకోలేక 5 జాతుల వాళ్ళు వాళ్ళకున్న భూములు, వాళ్ళకున్న ఇళ్ళు అన్ని వదిలిపెట్టి ఎడిపోయారు. తెలియదు, అడ్రస్ లేదు. ఒక్కళ్ళు ఉన్నారండి. ఆ ఒక్కళ్ళే యెబూసీయులు. చెప్పండి ఎవరంట? గట్టిగా చెప్పాలి. ఎవరండి వాళ్ళు? యెబూసీయులు. వాళ్ళు ఒక్కడు. వీళ్ళు బోట్ల మేము పోము. ఏం చేసుకుంటారో చేసుకోండి. యుద్ధం చేస్తారా? నేను కూడా చేస్తా యుద్ధం అంటున్నారు యెబూసీయులు. దేవుని ప్రజలరా, ఇక్కడ మనము ఈరోజు ఏం తెలుసుకోబోతున్నాము అనే మాటలో ఆత్మీయ పాఠాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఒక ఆత్మీయ పాఠం. ఏమిటి ఆత్మీయ పాఠం అంటే, దేవుడు మనల్ని కూడా పిలిచాడు. తన బిడ్డలుగా దేవుడు పిలిచాడు. ఒకప్పుడు మనము కూడా లోకములో ఉండగలము. లోక సంబంధమైనటువంటి వాటిని అనుభవిస్తున్న మనము. అయితే దేవుడు మనల్ని పిలిచి మనకు కొన్ని వాగ్దానములు చేశాడు. దేవుడు ఆ వాగ్దానములు స్వతంత్రించుకోవాలి అంటే కొన్నిటిని మనం కూడా బయటికి గెంటేయాలి. గుర్తుపెట్టుకుని మాట, కొన్నిటిని మనం కూడా గెంటేయాలి. ఇప్పుడు దేవుని ప్రజలముగా గెంటి వేయబడాలంటే, అంటే దేవుని ప్రజలు మనము వారిని గెంటాలంటే, బయటికి వారి మీద యుద్ధం చేయాలంటే, వారిని పారిపోయినట్లుగా చేయాలంటే ఇప్పుడు మనము యుద్ధం చేయాలి. చెప్పండి, ఏం చేయాలి? యుద్ధం చేయాలి. ఆ యుద్ధమే ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఆ యుద్ధమే ప్రార్థన. నీవు ఎంతగా ప్రార్థన చేస్తావో అంతగా నీలో ఉన్న శరీర సంబంధమైన కార్యములు నీలో నుంచి బయటకు వెళ్ళిపోతాయి. నువ్వెంతగా ప్రార్థన చేస్తావో నీ ప్రార్థనా శక్తిని బట్టి నీలో ఉన్న ఆ శరీర సంబంధమైన కోరికలు కావచ్చు, ఇచ్చలు కావచ్చు, నిన్ను ఇబ్బంది పెట్టుచున్న ఏదైనా కావచ్చు, నీ ప్రార్థనా శక్తితోనే అవి బయటకు వెళ్ళగొట్టే అవకాశము ఉంది. అయితే అవి వెళ్ళగొట్టబడిన తరువాతనే దేవుడు ఏ వాగ్దానమైతే నీకు ఇస్తానని చెప్పాడో ఆ వాగ్దానమును నీవు స్వతంత్రించుకోవడానికి అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. దేవుడు ఏ వాగ్దానమైతే నీకు చేశాడో ఆ వాగ్దానమును నువ్వు స్వతంత్రించుకోవాలి అంటే, కనానులో ఉన్న 6 జాతులను ఇశ్రాయేలు ప్రజలు ఎలా యుద్ధం చేసి ఓడించారు. మన యుద్ధం ఏం చెప్పుకున్నాము? ప్రార్థన. మన యుద్ధము ప్రార్థన. ప్రార్థన ద్వారా మనలో నివాసం ఉంటున్నటువంటి ఈ శరీర సంబంధమైన వాటిని మనము బయటకు వెళ్ళగొట్టడానికి మనకు దేవుడు శక్తినిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక సంఘటన జరిగిందండి. ఎంతమంది ఉన్నారని చెప్పి మొత్తము 6. ఎంతమంది వెళ్ళిపోయారని చెప్పాము? 5. ఇప్పుడు ఒకళ్ళు ఉన్నారు. వాళ్ళు యెబూసులు. యెబూస్ అంటే ఏం చెప్పుకున్నాము? త్రొక్కబడు స్థలం. యెహోషువ గ్రంథం చూడండి ఒకసారి. యెహోషువ గ్రంథము 15వ అధ్యాయం చూడండి ఒకసారి. యెహోషువ గ్రంథము
15వ అధ్యాయము 61 నుంచి 63 వచనాల వరకు ఏముంది అక్కడ? చదువు. అరణ్యమున ఆరు పట్టణములు యెరూషలేములో నివసించిన యెబూసీయులను యూదా వంశస్థులు తోలివేయలేకపోయిరి. కనుక యెబూసీయులు నేటి వరకు యెరూషలేములో ఎక్కడ ఉన్నారండి? యూదా వంశస్థులతోనే వారి మధ్యనే కలిసిన వాసం అంటున్నారట. దీని అండర్లైన్ చేసుకోండి. నేను ఈ స్తోత్రం చెప్పండి. ఎన్ని జాతులు వారని చెప్పుకున్నాం? మొత్తము 6 జాతులు. ఈ 6 జాతులు 6 రకములైనటువంటి శరీర సంబంధమైనటువంటి లక్షణాలు. బాగా గుర్తుపెట్టుకోండి. 6 లక్షణాలు ఉన్నాయి. 6 మీరు దేవునిలో హైలైట్ చేయలేకపోతున్నాయి. దేవుడు ఆశీర్వాదం దేవుడు దీవెనిస్తుంటే 6 ఆపేస్తున్నాయి. ప్రభు అన్నాడు, నేను దీవెనైతే ఇవ్వడానికి రెడీగా ఉన్నా, వాటిని తోలేసే బయటికి అన్నాడు. ఏం చేయాలి ప్రభు అని ఈ విశ్వాసం అడిగింది. యుద్ధం చెయ్యి అన్నాడు. యుద్ధం అంటే ఏంటి? ప్రార్థన. మొత్తానికి 5 నెలగొట్టేశాడు. దేవుని స్తోత్రం. ఇంకెవరున్నారు? ఒక్కడున్నాడు. ఎవడారు? యెబూసీయులు. ఈ యెబూసీయులను కూడా వెళ్ళగొట్టాలని ప్రయత్నం చేస్తే వీళ్ళ వల్ల కాకలేదు. అర్థమవుతుందా? యెబూసీయులకు కూడా వెళ్ళగొట్టాలని చూస్తే యూదా వారి వల్ల కావటం లేదట. అందుకని నేటి వరకు యెరూషలేము కూడా కనాను సంబంధించిన ప్రాంతం అన్నమాట. యెరూషలేములో యోధా వారితో కలిసి యెబూసీయులు కలిసి నివాసం ఉంటున్నట్లుగా ఇక్కడ వాక్యమే తెలియచేస్తా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే విషయం ఏమిటంటే ఏమిటి? ఇక్కడ అదే యెహోషువ గ్రంథంలో 17వ అధ్యాయంలో రండి. 17వ అధ్యాయం 2వ వచనం చూడండి. మిగిలిన వారికి యెబూసీయులు ఉన్న ప్రాంతాన్ని స్వాధీనపరచుకోలేకపోయారనే మాటలు అక్కడ 2లో 17:2 లేదా? సరే, ఓకే, రెఫరెన్స్ పొరపాటు పడిందాం. అక్కడ ఏముంటుందంటే యెబూసీయులు ఉన్నటువంటి ప్రాంతాన్ని వారు స్వాధీనపరచుకోలేకపోయారు అనే మాట మనం చూస్తాం. సరే వినండి. ఇప్పుడు యెబూసీయులు ఎక్కడున్నారు? ఇప్పుడు చెప్పండి, ఎక్కడున్నారు యెబూసీయులు? యెరూషలేములో ఉన్నారు. మీకు ఈరోజు వాక్యం అర్థమైనట్లేదులే. యెబూసీయులు ఎక్కడున్నారు చెప్పండి? యెరూషలేములో ఉన్నారు. ఇశ్రాయేలీయుల ప్రజలు వచ్చి ఎంతమందిని వెళ్ళగొట్టారు? 5 వెళ్ళగొట్టారు. యెబూసీయులను మట్టికి వెళ్ళగొట్టలేకపోతున్నారు. అందుకని యెబూసీయులు ఏం చేస్తున్నారంటే అక్కడే ఉండిపోయారు. మీరు కలిసి ఉన్నాము అని. ఇప్పుడు మనము ఈ టైటిల్కి అంటే ఈరోజు వర్తమానానికి ఏం పేరు పెట్టుకోవాలి అంటే యెబూసుతో కలిసిన క్రైస్తత్వం అది పెట్టుకోండి. అంటే యెబూసీలతో కలిసి ఉన్న క్రైస్తత్వం. అంటే క్రైస్తత్వం ఏమైపోయింది? ఇప్పుడు కలిసిపోయింది. దేంతో? యెబూసీలతో కలిసిపోయింది. యెబూసీలు అంటే అర్థం ఏంటి అనుకున్నాము? పక్కబడే స్థలం. అంటే ఏదో ఒక బలహీనత ఉంది. ఆ బలహీనతను తీసివేసుకోలేకపోతున్నారు క్రైస్తవులు ఎవరూ కూడా. ఒకటేగా పోనీలే ఏముంది, ఆ ఒకటేగా ఏముంది, నాటికి లేక ఏముంది, చూస్తే తప్పే ఉంది, 500 గడపలా టీవీకి చూడకుండా అంటారు. మళ్ళీ ఏమండి మనమే సరి చేసుకుంటాం ఫస్ట్ తెలుసుకొని. ఏమండి అట్లాగా అబద్ధం ఆడకూడదమ్మా క్రైస్తవులు అంటే అవసరం ఆడాలమ్మో లేదా కాపురాలు పోతాయో అనేవాళ్ళు ఇంకొక బ్యాచ్. అంటే ఒకటే కన్నా దగ్గర అని మోసం చేయకూడదమ్మా, మోసం అవసరమైనప్పుడు చేయాలి, మరి చేయకపోతే ఎట్ట కుదురుద్ది అనేవాళ్ళు కొంతమంది. అంటే ఈ టోటల్ గా ఏముంది చెప్పండి? ఇప్పుడు యెబూసు లోను కూర్చొని
నిన్ను ఆట ఆడిస్తా ఉంది, నిన్ను సంపూర్ణంగా చేయలేకపోతుంది. నేను వెళ్ళనంటున్నా అంతే, నేను వెళ్ళను, ఏం చేసుకుంటా చేసుకోవాలి. ఈ యెబూసు ఈ యెరూషలేములో ఉన్నందున, ఎక్కడ ఉందంట? యెరూషలేములో ఉంది. యెరూషలేము అంటే ఏం చెప్తున్నాం? దేవుని సన్నిధి. దేవుని సన్నిధి అంటే ఇది మన హృదయం, దేవుని సన్నిధి, శరీరం దేవుని సన్నిధి. దీంట్లో కూర్చుంది, అది పోట్లేదు. అది ఉంది కనుక నీవు ఏ పని చేయాలనుకున్నది సంపూర్ణం అవట్లేదు దేవుళ్ళలో. ఏ పని చేయాలన్నా సగమే చేస్తున్నాం, 50-50 లాగా ఉంది మన పరిస్థితి. అదండి పరిస్థితి. ఇప్పుడు అలాంటి యెరూషలేములోనికి ఎవరు వచ్చారంట? దావీదు వచ్చాడు. దేవునికి స్తోత్రం. యెరూషలేములోనికి ఇశ్రాయేలు ప్రజలు వచ్చినా ఏం చేయలేకపోయారు. యెబూసుని ఎవరు బయటికి పంపించలేకపోతున్నారు, మేము పోమంటున్నారు వాళ్ళు. కొంతకాలమైన తరువాత దావీదు రాజు అయిన తరువాత, దావీదుకి ముందు రాజు ఉన్నాడు కదా ఒక ఆయన వల్ల కూడా రాలా. దావీదు రాజు అయిన తరువాత యెరూషలేములోనికి వచ్చాడు. రాజు గారు కదా, రా అంటున్నారు. వీళ్ళు యెబూసి, రా నువ్వు వచ్చావు, మేము చాలా మందిని చూసామంటున్నారు. యెబూసీయులు దావీదును ఎదుర్కోవటానికి ఎవరిని పంపించారని చెప్పండి? గుడ్డి వారిని, కుంటి వారిని పంపించారట. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. అంటే అర్థం ఏంటి తెలుసా? ఇప్పుడు యెబూసు మీలో ఉన్నంత కాలం, యెబూసు అనే మాట నేను మీకు బైబిల్లోంచి చెబుతున్నాను. మీరు అక్కడ ఏ పదమైనా పెట్టుకోండి. మీలో ఒక శరీర క్రియ ఉంటుంది కదా, ఏదో ఒకటి. అసలు లేకుండా ఎవరు ఉంటారు కదా, పరిశుద్ధులు కాదు కదా అందరూ. ఒకటి ఉంటుంది, ఏదో ఒకటి. అది ఉన్నంత కాలం ఎట్టొకట్ట బతిలాడి దేవుని పాదాలు పట్టుకుని 5 వెళ్ళగొట్టాం. 7 మడికి బాటలు. నేను పోనంటే పోను, నీ దిక్కుండగా చెప్పుకుంటున్నాడు. నీ ప్రార్థనా శక్తి చాలట్లేదు, నీ బలం చాలట్లేదు. సరే ఎట్టగొట్ట కలిసి ఉన్నావులే, నువ్వు ఆ పోస్ట్లో ఉంది, నేను ఈ పోస్ట్లో ఉన్నామని అనుకుంటున్నాను. నువ్వు ఏ పని స్టార్ట్ చేసినా వాడు పుల్ల పెడుతున్నాడు, ఏ పని నువ్వు ప్రార్థన చేసినా వాడు ఆటంకి పరుస్తున్నాడు. ఎట్టగొట్ట కాంప్రమైజ్ అయిపోయారు. సరే ఎట్టగొట్ట చేసేద్దాం కానీ అనుకుంటున్నాడు ఇక క్రైస్తవులు. నేను పరిపూర్ణంగా ఉండాలనుకోట్లా. సరేలే ఎట్టగొట్ట కలిసిపోతాను కానీ ఇవన్నీ మామూలే కదా, జనరలే కదా అనుకుంటున్నారు. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఆ యెబూసు అనేవాడు నీలో ఉంటే నీ జీవితం గుడ్డి బతుకు. ఆ యెబూసు అనేవాడు నీ జీవితంలో ఎన్నాళ్ళైతే ఉంటాడో నువ్వు కుంటివాడివి అని చెప్పి అక్కడ రాశాడు. అద్భుతంగా దేవుని స్తోత్రం చెప్పండి. నీవు గుడ్డోడివి, ఆత్మ సంబంధమైన గుడ్డోడివి. ఎంత కాలము దేవుని సన్నిధికి వచ్చినా నీ మనోనేత్రములు వెలిగించబడవు. ఎందుకో తెలుసా? వాడు నీలోంచి పోవట్లేదుగా, ఆ యెబూసుని నువ్వు వెళ్ళగొట్టట్లేదుగా బయటికి. అందుకని ఆత్మ సంబంధమైన గుడ్డోడా, కళ్ళని దేవుని చూసే కళ్ళు కాదని లోకాన్ని చూసే కళ్ళు. ఆత్మ సంబంధమైన గుడ్డి అంగత్వం. అందుకని దావీదు మీద ఎవరు పంపించాడు? ఈ గుడ్డోళ్ళని, ఈ కుంటోళ్ళని పంపించాడు. వీళ్ళు గుడ్డి వాళ్ళు, కుంటి వాళ్ళు తరుగుతారు అని చెబుతున్నాడు యెబూసీయులు. దావీదుకి గుడ్డోళ్ళు కుంటోళ్ళు అంటే గిట్టదు. ఎందుకంటే ఆయన మనస్తత్వం వేరు, ఆయన ప్రార్థన వేరు. అందుకని దావీదు వెనుక పంపిస్తున్నాడు ఈ గుడ్డోళ్ళని, కుంటోళ్ళని. దావీదు చూశాడు ఒకసారి ఆ కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళని దావీదు చూడగానే దావీదు అనుకున్నాడట, ఇంతకాలము నా ప్రజలు, ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు ఈ గుడ్డితనముతో, ఈ కుంటితనములో బాధపడుతూనే భక్తి చేస్తున్నారా? సంపూర్ణంగా ఎంతవరకు చేయబడలేదా అనుకొని ఈ గుడ్డి వాళ్ళను, కుంటి వాళ్ళను హతము చేయమని ఆజ్ఞాపించను అంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. కుంటివాళ్ళు, గుడ్డివారు లేదా ఉండటానికి వీళ్ళే, అసలు యెబూసునే వాడు అనడానికి వీళ్ళే. యెబూసులు కూడా తీసుకెళ్లి బయట తరిమి కొట్టమని చెప్పాడు. యెరూషలేమును ఖాళీ చేయించేశారు యెబూసుల్ని దావీదు కాలములో పోయినారు. ఇక్కడ దావీదు అనే మాట మీకు ముందు చెప్పుకొచ్చాను. 30 సంవత్సరాల వయసులో అతడు రాజయ్యాడు. 30 సంవత్సరాల వయసులో యేసు ప్రభు వారు సేవకు వచ్చాడు అని చెప్పాను.
ఇప్పుడు ఎందుకు ఆ మాట చెప్పాల్సి వచ్చిందంటే, నీ జీవితంలో యెబూసు లాంటి వాడు ఎప్పుడైతే అడ్డం తిరిగి నేను పోనంటున్నాడో, ఏ బాహ్యత నిన్ను పాడు చేస్తుందో నీ విశ్వాస భక్తి జీవితాలను, ఆ సమయంలో యేసుక్రీస్తు వారి యొక్క హెల్ప్ నువ్వు తీసుకోవాలి. ప్రభువా, నేను ఎంత ప్రార్థన చేసినా అది పోట్లేదు నాయనా, నువ్వు రా ప్రభువా, నీ వచ్చి నీ శక్తి నీ పరాక్రమములో చూపించి ఆ గుడ్డి కుంటి అనే బ్రతుకు నాకుంది ప్రభువా, వాటిని నువ్వు దూరం చేసి నాకు నా నేత్రాలు వెలిగించు ప్రభువా, నన్ను నడిపించు ప్రభువా అని ఎప్పుడైతే ప్రార్థన చేసి యేసు ప్రభువుని ఆహ్వానిస్తావో, యేసు ప్రభు నీవు చేసిన ప్రార్థనకు ఆయన నీలోనికి ఎంటర్ అయ్యి యెబూసు అనేవాడిని లేకుండా చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకని ఆ 8వ వచనంలో సమూయేలు 2వ గ్రంథం 3వ వాక్యంలో యెబూసీయులను హతము చేయవారందరూ గుడ్డివారిని కుంటివారిని అందుని బట్టి చూడండి, ఇక్కడ దావీదు ఎప్పుడైతే ఆర్డర్ చేశాడో అప్పుడు ఈ కుంటివారు గుడ్డివారు యెబూసీయులనబడిన వారు లేకుండా వారిని ఏం చేశారంటండి, హతము చేసేది. అతను వారు దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరిని హతం చేశారు చెప్పాలి, ఎవరిని హతం చేశారు? అమృతలుగా చెప్పి ఎవరు హతం చేశారు చెప్పండి. మరి ఎవరిని హతం చేశారు? ఎవరిని అర్థం చేశారు? యెబూసీయులను 100 సార్లు చెప్పుకుంటా. ఇప్పుడు యెబూసీయులను చెప్తున్నారు కదా, యెబూసీయులను హతము చేసెను, యెబూసీయులను హతము చేసెను. యెబూసీయులు ఉన్నంత వరకు మన బ్రతికేమైపోయిందంట, గుడ్డి బ్రతుకు, కుంటి బ్రతుకు. అంటే ఆధ్యాత్మికంగా మనోనేత్రమును వెలిగించబడక దేవుని సన్నిధికి వస్తూ దేవుని కార్యాలు చూడలేనటువంటి గుడ్డివారం. యెబూసున్నాడు కాబట్టి నీ కళ్ళు మూసేశాడు. యెబూసున్నాడు కనుక నీ కాళ్ళు కుంటులు చేస్తున్నాడు. ఎందుకు తెలుసా? ఒక ఆదివారం వెళ్ళకపోతే ఏమైంది, ఒక శుక్రవారం వెళ్ళకపోతే ఏమైంది, అసలు వెళ్ళకపోతే ఏమైంది? ఏమండి, ఈ కుంటితనం కాదా? కుంటితనం అంటే అది. నీవు ఎప్పుడైతే యెబూసీయులు మర్చిపోయాడో, నీ దేవుని సన్నిధికి రావాలని, ఆయనను ఆరాధించాలని, ఆయనను మహిమపరచాలని నీలో ఒక తృష్ణ పుట్టుకొస్తుంది. అది పుట్టుకొచ్చినప్పుడు నీవు సంపూర్ణముగా చేయబడతావు. ఆ సంపూర్ణముగా చేయబడిన దినమున 10వ వచనం, సంపూర్ణముగా దావీదు అంతకంతకు వర్ధిల్లును, సైన్యములకు అధిపతి అయిన యెహోవా అతనికి తోడుగా ఉండెను. అతను దేవుని స్తోత్రం చెప్పండి. ఎప్పుడు తోడుగా ఉంటాడు? ఎప్పుడు వర్ధిల్లుతాడండి విశ్వాసి? ఎప్పుడు? మీరు చెప్పట్లేదు, నాలో యెబూసు అనేవాడు లేనప్పుడు అని చెప్పరే. ఎప్పుడు చెప్పండి? నాలో ఆ యెబూసు అనేవాడు లేనప్పుడు. ఆ యెబూసు అనేవాడు ఉన్నంత వరకు నేను వర్ధిల్లలేను ప్రభువా, నీవు నాకు తోడుగా ఉండలేవు ప్రభువా. అందుకని ఆ యెబూసును హతము చేయి ప్రభువా, నా వల్ల కాపాడు. అది ఉన్నంత వరకు నా ఆధ్యాత్మికత బుద్ధిగా ఉండిపోయింది. గుడ్డితనమే కదా దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం, దేవుని సన్నిధి అంటే లెక్కలేంతనం. ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు? క్రైస్తవులకి 6 ఏళ్ళు అసలు చేసి జ్వాల పాడిస్తాడు. ఆ మాటలు నోరు మూసుకో నిద్రపో అంటాడు. సాతాను వాడు చెప్పేది అదే. కళ్ళు అదే యుగ సంబంధమైన దేవత ఏం చేస్తుందంట, మనోనేత్రములను మూసివేస్తాం. కనుక ఆ మాటలుంటే నువ్వు డెవలప్ అవుతావు, బాగుపడతావు. నువ్వు వర్ధిల్లటానికి వీలు లేదు, నువ్వు డెవలప్ అవటానికి వీలు లేదు అని ఆ యెబూసు నేను జ్వాలపాడి నిన్ను మొత్తం మందిచ్చి కొడుకుబెట్టింది. మొత్తం మందిచ్చి కొడుకుపెట్టి ఈ రోజున నువ్వేం నేర్చుకున్నావు అనే మాట ఒకసారి అడిగితే, కనానీయులు ఏమండి 6 జాతులుగా ఉన్నారు.
ఇశ్రాయేలు ప్రజలు ఆ వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవడానికి 5 జాతుల వారిని హతం చేశారు. ఒక్క యెబూసు వారిని హతం చేయలేకపోయారు. వాడు అంటే ఆ యెబూసు వాడు ఇశ్రాయేలీయుల పైన పెత్తనం చేశాడు. ఈ రోజున క్రైస్తవుల మీద పెత్తనం చేసేవాడు ఉన్నాడు, లోపట శాసిస్తున్నాడు. వాడు ఉన్నంత వరకు డెవలప్ అవ్వదండి, వాడు ఉన్నంత వరకు అభివృద్ధి కాదండి. అందుకని ఎవరు హెల్ప్ తీసుకోవాలి? ఇప్పుడు దావీదు హెల్ప్ వారు తీసుకున్నట్లుగా మనం ఎవరు హెల్ప్ తీసుకోవాలంట? యేసయ్య హెల్ప్ తీసుకోవాలి. అయ్యా నా వల్ల కావట్లేదు, నా ప్రార్థన బలం చాలటండి, నేను ఇప్పుడు కొత్త సంవత్సరానికి వెళ్ళినప్పుడు నాతో పాటుగా వీళ్ళు తీసుకెళ్ళకూడదు. ఇప్పుడే 2024 నా జీవితాన్ని గలిబిలి చేశాడు. ఈ 2025 వచ్చేసరికి నేను సంపూర్ణముగా యెబూసును కూడా వాడగొట్టి నేను విజయవంతముగా వర్ధిల్లేటువంటి కుటుంబముగా నేను ఉండాలి అని ఎవరికి వారు గమనించేది కలిగి మనము ముందుకు కొనసాగుదాం. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.